గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి ఇంత ఎనర్జెటిక్గా, ఇంత జోష్గా, ఇంత యాక్టివ్గా ఉంది వేదా అనుకుంటున్నారా? చెప్తా. ఏంటంటే పోయిన వీడియోలో నేను మీకు అప్కమింగ్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా వస్తాయని చెప్పాను కదా. ఈ వీడియోలో మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే, బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో బాగా కనెక్ట్ అయ్యి అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఈ ప్లేస్ మన పల్నాడు డిస్టిక్లో తప్ప ఎక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉండదు అనమాట. ఆ ప్లేస్ వచ్చేసి ఏంటంటే కొండవీడు. కొండవీడు చాలామందికి తెలుసు అండ్ చాలామందికి తెలియని వాళ్ళకే మాట ఈ వీడియో. తెలిసిన వాళ్ళు మీరు వెళ్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ తెలియని వాళ్ళు ఫుల్ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియోకి మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేశారనుకోండి, ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ ఇలాంటి ఓల్డ్ వీడియోస్, అంటే ఇలాంటి ఓల్డ్ కట్టడాలు, ఓల్డ్ ఇలా కొండ ప్రాంతాలలో రాజులు వాళ్ళంతా పరిపాలించిన ప్రాంతాలు మనకి రేర్గా అక్కడక్కడ ఉంటాయి. అలానే అక్కడక్కడ దొరికే ప్లేసే మనకి కొండవీడు అనమాట. వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో 2 పార్ట్స్గా వస్తుంది. ఫస్ట్ పార్ట్ అనమాట ఈ వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్. సో ఇదే అన్నమాట కొండవీడికి కొండ ఎక్కుతున్నాం అనమాట. లైక్ మనకి చాలా కొండలు ఎక్కాల్సి వస్తుంది. మనకి బైక్ ఉంది, కార్ ఉంది, ఎలా అయినా వెళ్ళచ్చు. మేము కార్లో వెళ్తున్నాం. తను మా మమ్మీ అండ్ హీఈస్ మై ఫాదర్. సో ఇప్పుడైతే మనము కొండవీడికి వెళ్తున్నాం అనమాట. వన్స్ కొండవీడికి వెళ్ళాక మనం వచ్చేసాం. మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ మనం దగ్గరికి వచ్చేసాం అనమాట. కొండవీడి దగ్గర వచ్చేసాం కదా, ఆల్రెడీ వచ్చాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట కొండవీడు. ఇక్కడైతే ఫోటోషూట్స్ కానీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. కొండవీడు అయితే మాత్రం ఫోటోషూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి బెస్ట్ స్పాట్ ఏంటంటే కొండవీడి అబ్బా. లిటరల్లీ చాలా 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 బాగుంది. పిక్నిక్స్కి కూడా వస్తున్నారు తెలుసా మీకు? పిక్నిక్స్కి కూడా వస్తున్నారనమాట. ఇది వచ్చేసి దెయ్యాల కోట అంటారనమాట. దెయ్యాల కోటనో ఏదో అంటారు, సంథింగ్ నాకు గుర్తులేదు. అంటే చాలా డేస్ అయింది వీడియో తీసి. ఇక్కడైతే ఫోటో స్పాట్ ఉంటుంది గాయస్, లిటరల్లీ చెప్తున్నా. ఇక్కడ నేను దిగిన పిక్స్ కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను లాస్ట్లో. చూడండి, చాలా బాగున్నాయి ఫొటోస్. మీరు వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా. ఇది నిజమైన బ్యాక్గ్రౌండ్ అనమాట. నేను ట్రెక్కింగ్ చేస్తున్నా, అంటే అక్కడ గట్టుగా అనిపిస్తుంది కదా, అంతవరకే నడవడానికి ఉంది. అక్కడ దాకా వెళ్తున్నాను. సో చాలా 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 బాగుంది. నర్సరావుపేటలో ఉన్న వాళ్ళు కానీ, కొండవీడి దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, కొండవీడి చూడకపోతే డెఫినెట్లీ చూడండి. ఇంకా నేనైతే మాట్లాడను, మొత్తం మీరే ప్రశాంతంగా వీడియో చూడండి. సో లెట్స్ గో అండ్ సీ మోర్ ఇంట్రెస్టింగ్ వాట్ దే హ్యావ్. నేచర్కి కనెక్ట్ అయిన వాళ్ళైతే ఈ వీడియో కానీ, ఈ స్పాట్ కానీ చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా. నాలాగా నేచర్ని కనెక్ట్ అయిన వాళ్ళు డెఫినెట్లీ రండి. అది కూడా మనకి దగ్గరలో ఉంది. నర్సరావుపేట నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రేడియస్ ఉంది. చాలా దగ్గర. మనకి పిరంగిపురం ఉంటుంది కదా, పిరంగిపురం దాటితే కొండవీడులో మనకి చాలా స్పాట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో సెకండ్ పార్ట్లో కొండవీడులో ఒక టెంపుల్ ఉంది, నరసింహస్వామి టెంపుల్. అది అండ్ పార్క్, కత్తుల బావి, ఇవన్నీ చూపిస్తాను. కత్తుల బావి మూసేశారు. నేను వెళ్ళినప్పుడైతే బూట్ చేశారనమాట కత్తుల బావి. పైన వాటికే చూసా. అది స్టోరీ ఉంది కత్తుల బావికి. ఆ స్టోరీ ఏంటంటే, పూర్వం రాజులు ఎదురుదేశం మనకి శత్రుదేశం ఉంటుంది కదా, శత్రుదేశం వాళ్ళని చంపడానికి కత్తుల్ని బావిలో ఉంచుతారు. అయితే మనల్ని భోజనానికి పిలుస్తారంట. దేశం వాళ్ళని భోజనానికి పిలిచి భోజనం పెట్టాక చేతులు కడగడానికి కానీ కత్తుల బావి కాడికి తీసుకెళ్ళేవారంట. అయితే వెనక నుంచి మన కోట రాజ సైనికులు వాళ్ళని ఆ బావిలోకి తోసేసేవాళ్ళంట.
తోసేస్తే ఏముంది, అందులో కత్తులు ఉన్నాయి, చచ్చిపోతారు కదా. ఇదొక టెక్నాలజీ, అంతా తెలివి చూసారా మన రాజులకి. అబ్బా అసలు నేను ఆ స్టోరీ వినగానే వామ్మో అంత ప్లాన్డ్గా మనం ఇప్పుడేంటి మన శత్రువులు చూస్తే మనకు కోపం వచ్చి తగాదాలాడతాం. బట్ రాజులు చూసారా, వాళ్ళు మన శత్రువులని తెలిసినా కూడా వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ చంపేశారంటే చాలా బాగా నచ్చింది ఆ స్టోరీ అయితే. కొండవీడు అదొకటే స్టోరీ కాదండి, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు స్టోరీస్, చాలా స్టోరీస్ ఉన్నాయి. మీకు తెలిసిన స్టోరీ ఏంటో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను చదివి నేను కూడా వింటా ఏమేమి ఉన్నాయో. ఇది అక్కడ మీకు ఒక కోట, చిన్న కోట కనిపిస్తుంది కదా, ఆ కోటలో రాత్రిపూట సైనికులు డ్యూటీస్ ఎక్కేవారంట. ఇప్పుడు సోల్జర్స్ కొంతమంది ఇంత టైంలో నువ్వు పని చేయి, ఇంత టైంలో నువ్వు పని చేయని, అలానే అప్పట్లో మన సైనికులు అక్కడ రాత్రిపూట అలా శత్రువులేనో దాడి చేస్తారేమోనని తొంగి చూసేవాళ్ళంట. అదనమాట ఆ స్పాట్. ఇంకా చాలా ఉన్నాయి, మహర్షి ఫొటోస్ ఇంకా చాలా ఉన్నాయి. పార్ట్ 2లో మీకు ఇంకా డీటెయిల్డ్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తా, మంచి మంచి స్పాట్స్ చూపిస్తా.